తినరాదు నీకేసింది లే ముద్ద పప్పులో కూసును. అరే నీకు పెద్దకి ఇష్టం అని మొన్ననే అన్నావు, ఇప్పుడు కూడా దాని సపోర్ట్ ఇంకేస్తారు చూసుకుంటావు కూడా. నువ్వు లే అరే ఆగు నువ్వు కూర్చో నడు నడు పిచ్చి పిచ్చి చేస్తున్నావే నువ్వు. ఇప్పుడు లొల్లి సంపాదించింది అది నేను కాదు. అరే ఒక్కడు కాబట్టి రెండు ఎత్తా బిడ్డ పోదాం పాడి ఏమదు దాని పండుగప్పుడు నేను రాను, అది కావాలని లొల్లి తయారు చేసింది. నేను రాను దాన్ని తినబెట్టుకొని పెద్దలు పెద్ద బిడ్డ. అరే వద్దు బిడ్డ అదే నా మాట నిలిచారా ఆవేశంలో మీరు కిషోర్ నిర్ణయం తీసుకోండి. మంచి ఆవేశాలు ఏం తీసుకుంటలేను మా, కొంచెం ఆలోచించుకున్నావు కదా బావేనా నా మీదనే చేసుకున్నాడు ఆయన. నేను నాకు ఎట్లుండ బుద్ధి అవుతుంది. ఏదో అట్లా చేసినా మీరు ఇట్లా చేస్తారా? మేము పోతామే ఉండమాను వాళ్ళని వచ్చి ఉండమాను. ఇక మేము ఉండం. అయినా ఎంత మాట్లాడినా మీరు ఒకటే. మళ్ళీ అట్లాంటిది బ్రో మా చూసారు మీరంతా. అరే చెప్తే వీళ్ళినరా వాళ్ళినరా అద్దంటే పోవట వీళ్ళు రోజుకు మురుగుతుంది పంచే కానీ తగ్గుతలేదు. అన్న ఇల్లు కిరాయికి ఉందా? అన్న కిరాయికి ఉన్నదన్న. మళ్ళా బిడ్డ కదా అన్న. మళ్ళీ బిడ్డ ఇయ్యమన్నా. ఎందుకన్నా ఇయ్యమన్నా మళ్ళా బిడ్డ కదా. సారీ వీడియో మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నా అనుకుంటున్నారా? అయితే మాకు చిన్న ప్రాబ్లం వచ్చిందండి. మాకు వైల్డ్ క్రియేటర్స్ ఒరిజినల్స్ అనే ఛానల్ కూడా ఉంది. అందులో లవ్ స్టోరీస్, బ్యూటిఫుల్ విలేజ్ లవ్ స్టోరీస్ అనేటివి మేము అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో ఇదైతే ఎలాగో మీరు ఫ్యామిలీ స్టోరీస్ చూస్తున్నారో, మీకు అప్పుడప్పుడు కొంచెం కొత్తగా చూడాలనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వైల్డ్ క్రియేటర్స్ ఒరిజినల్స్ అనే ఛానల్ ఓపెన్ చేసి అందులో ఉన్న బ్యూటిఫుల్ విలేజ్ లవ్ స్టోరీస్ అయితే చూడండి. చిన్న హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఇంకా కంటిన్యూ చేయండి. అప్పటి నుంచి తిరుగుతాను, ఎవ్వరు ఇల్లు కిరాయికి ఎత్తలేరు. ఇప్పుడు ఏం చేద్దామే? మరి ఎట్లా నాకు కూడా ఏం అర్థమైతలేదు. నువ్వు అయినా ఇంట్లో ఉండనని నన్ను ఒక్క మాట కూడా అడగపోతుంది. పుసుక్కని చెప్పినవి ఏందాడా? కాదు మరి ఇజ్జత్ పోలేదా అనే, మరి నువ్వు చూసి కూడా గట్లా అంటావు. ఇప్పుడు మనకి ఇల్లు కిరాయికి ఇవ్వడానికి కారణం కూడా మన లొల్లే. అవో మీరు మళ్ళీ బిడ్డలు కదా, మీకు ఇల్లే ఈ కిరాయికి ఏమని అంటాను. ఎట్లా ఏం చేద్దాం? షెట్ కింద కూర్చుందాం. షెట్ కింద మంచం వేసుకొని పండుకుందాం. మంచం కూడా లేదా, పందాం సప్పుడేకి షెట్ కింద. ఇల్లు నాకు తెలిసిన వాళ్ళేనే, అప్పట్లో అన్నాడు ఇల్లు కిరాయికి ఇస్తా అని చెప్పి. ఒకసారి అడుగుదామా? ఇక గిన్ని ప్రయత్నాలు చేసినాం కదా, ఒక్కటి చేద్దాంపా. తెలిసిన లాంటిగా ఆయనే బయటకు వస్తాడు. అడుగుదా. ఇంట్లో కిరాయికి ఇల్లులు ఉన్నాయా? తండ్రిని చంపిన బిడ్డ అక్కజల్లాని ఇల్లే కదా ఇద్దరు? ఏ కాదే, ఇల్లే ఇద్దరు. వీళ్ళకు ఇయ్యం ఇల్లు. అగో నువ్వు చూసినావా ఎట్లా పడితే అట్నే మాట్లాడుతున్నావు? నీ ఇల్లద్దు నువ్వద్దు నాడు. ఇంకా తెలిసిన మనిషి అంటివి. అమ్మా నాతోటి కాదు. ఇక ఏమైంది? నీరసం వస్తుంది. ఏమైనా తాగుతావా? నాకేమద్దు. మన దగ్గర ఏముందని తాగుతావు? కొనుక్కుందామన్నా రూపాయి లేకుండా అయిపోయింది. గవ్వని ఎందుకు మాట్లాడుతున్నావు అని శాతనైతే లేదా? అయితేలే, కాళ్ళు గుంజుతున్నాయి. ఇంకో 2-3 ఇల్లులు తిరుగుదాం పావే. అమ్మో నేను తిరిగన్నా ఈడ కూర్చుంటా. కావాలంటే నువ్వు వైరా పెయినా కూడా వేస్తే అందరూ మీ నాన్నని చంపిరు అంటారు. బావా అన్నయ్య వాళ్ళ ఊర్లోనే ఉన్నా, ఇప్పుడే బయలుదేరినా. ఒక్క నిమిషం మళ్ళీ వేస్తా. మీరేంది ఇక్కడ ఉన్నారు? మిమ్మల్ని అడిగేది, మీరేంది ఇక్కడ ఉన్నారు? అది కిరాయికి ఇల్లు కోసం వెతుకుతాను. మీ ఇల్లు ఏమైంది? మా ఇల్లు గొడవల మీద మాకు లేకుండా అయిపోయింది వదినే. ఇల్లు కిరాయి కోసం అని ఇంట్లాడితే ఎవ్వరు ఇత్తలేరు. తిరిగి నీరసం వచ్చిందని ఈడ కూసున్నాయి. ఇక మీకు ఇల్లు దొరికే వరకు మా ఊరికి పోదాం రండి. మా ఇంట్లో ఉందరు. అసలే కడుపుతోటి ఉన్నావు నువ్వు. టైంకి తినకపోతే ఇబ్బంది అవుతుంది. పోదాం రండి. ఏంది సప్పుడు చేస్తలేదు? పోదాం రండి. నేనేమన్నా దూరం దాన్నా? లోపలికి రండి, కూర్చోండి, నీళ్ళు తీసుకొస్తా.
ఇగోరి ఈ పైసలు తీసుకొని బంగారం విడిపించుకోర్రి. తీసుకోర్రి, నేను మీ వదినకేం చెప్పను. తీసుకో కదా, ఈ వదిన మనూరు కాకపోయినా మనల్ని అర్థం చేసుకొని ఇస్తుంది. అదే మన ఊర్లో అయితే ఒక్క రూపాయి అన్న పుట్టిందా? ఈ పైసలు తీసుకొని ఆ బంగారం విడిపిద్దాం. ఇప్పటికైతే ఈ గండాన్ని గట్టెక్కించుకుందాం. పోయి మన ఇంట్లో మనం ఉందాం. తీసుకో. ఏం పని చేస్తానురా? ఏం లేదు ఎగిట వచ్చినావు. నీ దగ్గరికే నచ్చిన. మొన్న నీకు వాట్సాప్లో అమ్మాయి ఫోటో పంపిస్తుంది కదా, చూసినావు సప్పుడు ఇవ్వకుండా మళ్ళా చేసుకుంటావు అమ్మాయిని? నాకు అద్దు బాబు, నేను చేసుకోను. ఆ అమ్మాయిని చేసుకోవా, అసలే పెళ్లి చేసుకోవా? నేను అసలు పెళ్ళే చేసుకోను. ఎందుకు నాకు అట్లా అంటావు? కాదే, నన్ను పెళ్లి చేసుకోమంటున్నావు. నువ్వు అమ్మ ఎప్పుడన్నా కలిసి ఉన్నారా అనే? అరే, నువ్వు ఉట్టక ముందు మస్తు కలిసే ఉన్నావురా. నువ్వు ఉట్టినాకనే ఏదో మనస్పర్ధలు వచ్చినాయి, దూరం ఉన్నావు. మమ్మల్ని చూసుకుంటూ పెళ్లి చేసుకుంటే ఎట్లుంటావురా? మా గురించి ఆలోచించకురా నువ్వు. మేము కాటికి దగ్గర ఊరుకు దూరం అయ్యే వయసు వచ్చింది మాకు. మా గురించి ఎందుకురా? నీ భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించుకో. నువ్వు నీ గుండె మీద చేసుకొని చెప్పే బాబు. ఇన్ని సంవత్సరాల అమ్మతో ఎప్పుడన్నా ప్రేమతో ఉన్నావా నేను? అరే, మా గురించి కాదురా, మంచి గురువును ఆదర్శంగా తీసుకోరా నువ్వు. మంచిగా ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారే ఆదర్శంగా తీసుకోనీకి? మా దోస్తుగాలనే చూస్తానా కదా, పెళ్లి చేసుకున్నారు, ఏదో ఒక గొడవ పెట్టుకుంటారు, విడిపోతుర్రు. ఇప్పుడు వాళ్ళే చెప్తుర్రు పెళ్లి చేసుకోకురా అని చెప్పి. ఇప్పుడు నీకు కష్టం అనిపోయిరా ఒంటరిగా ఉంటే? ఇప్పుడు హోటల్ తినచ్చు, మూటలు వండొచ్చు, సినిమాలు, షికార్లు, దేశాలు మొత్తం తిరగచ్చు, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. కానీ నా వయసు వచ్చినప్పుడు తెలుస్తారా నీకు తోడు అనేది ఎంత ముఖ్యమో. ఒరియకే బాబు, ఎప్పుడు చూడు ఏదో ఒకటి చెప్తానే ఉంటావు. నేను దేశాల్లో ఉన్నప్పుడు కూడా అంతే, ఫోన్ చేసుకుంటా పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావరా, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావరా అని చెప్పేసి. ఇక్కడ ఉండాలా మళ్ళీ దేశం గిట్ట పోవాలా నేను? ఎప్పుడు చూడు సోది పెట్టుకుంటానే ఉంటావు. అరే, నేను చెప్పే స్టోరీ కాదురా, జీవితం రా ఇది. ఎన్నటింటారా నా మాట నువ్వు? ఈ కోళ్ళు ఆకిట్లా ఆకిటే వస్తున్నాయి, తంగడంగడి ఎత్తన్నాయి. అవుగాని నీకు తెట్టిపోయింది కనబడతలే. వేగ వదిన వాళ్ళ ఇంటికి పోయింది, కాసేపు మాట్లాడతక్క అని వదిన అని. వదినే, నీకు చిన్నదిన విషయం ఏమన్నా తెలిసిందా? చిన్న వదిన విషయమా? ఏమైందట్రా? వాళ్ళు అదే ఊళ్ళో గౌన్లో ఇంట్లో కిరాయి ఉంటురట. కిరాయికా? కిరాయికి ఉండుడేంది అసలు? ఆ రోజు చిన్న లొల్లైనప్పుడు నేను పోతా అన్నాడట కదా. హా, అంటే ఏదో మాట వరుస కన్నాడు అనుకున్నా. పిల్లగాడు నిజంగానే పోయి వేరే ఇంట్లో కిరాయి ఉంటాడా? ఛీ, ఆయన చెప్పింది నిజమే కావచ్చు అయ్యా. మనమే ఆ రోజు కోపంలో ఆవేశంలో మీరందరూ ఒక్కటే అని ఎట్లా పడితే అట్నే మాట్లాడినాం. ఆయనకు తెలియదు నిజమే, మా చెల్లె గయ్యాడిది. అది ఏడు ఆయనను జాగనిస్తుంది. ఆయన తెలియకుండానే వచ్చా కన్నీళ్ళు వాతినట్టుంది. అందుకే ఆ పిల్లగాడు నాకేం తెలియదు ఏం తెలియదు అని చెప్పినా కూడా మనం వినలే. గట్టిగా ఆయన తప్పు పట్టుకున్నాం అయ్యా. ఏమో ఎవరు నమ్మస్తే ఎట్లా ఇయ్యాలి రేపు? లేదు, ఆయన ఇంట్లోకి వెళ్ళి పోతా అన్నప్పుడు మనం ఉట్టిగానే అన్నాడు కావచ్చు అనుకున్నాం, కానీ ఇప్పుడు చూసినావా నిజంగానే వేయండు. అంటే ఆయన ఏం తప్పు చేయనట్టే కదా. చిన్న కూడా మస్తు బాధపడుతున్నట్టు వదినే. ఆయన ఎంత బాధపడుతుండో ఏమో. ఇవరకే అత్తగారింటికి వచ్చి బతుకుతాడని చాలా సందర్భాలలో బాధపడ్డాడు. మళ్ళీ ఇప్పుడు ఆ ఊళ్ళోనే ఇంకో ఇంట్లో కిరాయి ఉండు అంటే ఎంత ఘోరంగా ఉంటుంది. ఒకసారి నువ్వన్నా ఫోన్ చేసి మాట్లాడరాదు, ఏమనుకుంటాడో. నేనేం మాట్లాడనే, వాళ్ళిద్దరి మధ్యలో ఏమైంది తెలియదు, ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. ఇప్పుడు మనం పోయి ఏలు పెట్టినాం అనుకో, రేపటికల్లా ఏదైనా కూడా మళ్ళీ మనల్ని అంటారు. ఇప్పటికే మనం ఎవరు ఇస్తారు. పోనీ ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది. ఏమనుకుంటాడో ఓసారి చేసి మాట్లాడితే అయిపోగా. బాబు, పండుగ దగ్గరకు వస్తుంది. అమ్మ ఇప్పుడు మనతో ఉంటే ఎంత మంచిగా ఉండే. అరే, ఈ కాని వాటి గురించి రాని వాటి గురించి ఆలోచించకురా నువ్వు. అయినా అమ్మనికి అమ్మ అక్క ఉన్నది కదరా, అక్కను పిలుచుకుందాం. అట్లనే చెల్లెని కూడా రమ్మందాం రా. నువ్వు పిలువమంటే అక్క దగ్గరకు పోయి వెళ్తానే నేను, కానీ చెల్లె దగ్గరికి నేను అస్సలు పోను బాబు. అదేంద్రండి మంకపట్టు? పాపం వాళ్ళు ఇప్పుడు రోడ్డున పడ్డరా, చెల్లుని బావ. వాళ్ళు ఇప్పుడు మన దగ్గర లేకపోతే ఎవరు తిస్తారు? అయినా చిన్నప్పుడు చెల్లెను ఎంత ప్రేమగా ఆడిచ్చినవురా, ఏదంటే అది కొనిచ్చినవు, భుజాల మీద ఎత్తుకొని తిప్పినవు. ఆ ప్రేమలన్నీ ఇప్పుడు ఎట్లా మర్చిపోతాను రెండు భాషలు? అది బిడ్డ, కొంచెం మనసు నిమ్మలం చేసుకొని అక్కను చెల్లెను బావలందరినీ మన పండుగకు తీసుకొచ్చుకుందాంరా. బాపు, చెల్లంటే నాకు ఇప్పటికైనా ఇష్టమేనే, కానీ అది ఎవరినో పెళ్లి చేసుకుంది. సరే, దాన్ని ఇష్టంగా చేసుకున్నది కావచ్చు, నీకంటే భయపడ్డది కావచ్చు. నేను దాన్ని ఎంత మంచిగా చూసుకుంటుండే, నాకు ఒక మాట చెప్తే అయిపోతుండే కదా. సరే, నీకు భయపడ్డది. అరే అన్న, నేను ఇట్లా ఒకరిని ప్రేమించిన పెళ్లి చేసుకుంటా అంటే నేను అర్థం చేసుకొని చేస్తుండేను కదా. అరే, నీ కోపానికి అర్థం ఉన్నదిరా.
కానీ దాని మీద నీకు ప్రేమ కూడా ఉన్నదిరా. అరే నీ కోసం కాకపోయినా నా కోసం అన్న తీసుకురారా వాళ్ళని. అందరం కలిసి ఒకరోజు పండుగ చేసుకుంటే ఎంత సంతోషం ఉంటుందో అప్పుడు తెలుస్తుందిరా నీకు. నాకు కూడా అమ్మని తీసుకోవాలని ఉన్నదిరా, కానీ అది అత్తలేదురా, మొండిది అది. నువ్వు కూడా మొండేసి వేయకురా మీ అమ్మ లెక్క. చెల్లెకి అర్థమని ఉన్నది, అక్కకి అర్థం ఉన్నది, బావలకు కూడా అర్థమని ఉన్నది, నాకు కూడా తీసుకురావాలని ఉన్నదిరా. నువ్వు ఒక్కను మీ అమ్మ లెక్క మొండిపట్టు పట్టకురా, ప్లీజ్ రా, తీసుకురారా. ఆ సంతోషం ఎట్టుంటో చూస్తురా. అప్పాలు మంచిగా పోసుడైంది మనకి చెప్పాను కదా. గవలియాలు పోయాల రమ్మన్నారు కానీ నాకు శాతం అయితే లేదు, నేను పోనురా. పో. ఈయన ఏం చెప్తాడు అసలు లోపల? తిన్నాడా? ఏం చేస్తారు బిడ్డ? ఇప్పుడే వస్తారా? ఇప్పుడే వస్తున్నావా? అంత మంచిదేనా? అంత మంచి ఉన్నాడు అల్లుడు? ఉన్నాడు. ఓ బావా ఇంట్లో చేస్తాను. దా కూర్చో. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వస్తురా? ఇప్పుడే వస్తాను. కూర్చో. ఇక కుర్చీ తీసుకొస్తే అయిపోగా బాబుకు. అయితే అది అయ్యో నా కొత్త ఏమన్నా తీయరాదు. ఇప్పుడు మంచిగా పండుగ తీసుకుపోదాని వచ్చినాం ఇద్దరిని. ఏమంటా బిడ్డ? పండుగ అయ్యో ఏంది బిడ్డ, ఏం సపోర్ట్ చేస్తలేవు? ఏం లేదు చిన్న బాపు, పోయిన ఈ సంవత్సరం బాపు చేత కాకున్నా పండక్కి రా బిడ్డ అని ఇంటికి వచ్చిండు. ఈ సంవత్సరం బాపు లేడు, నువ్వు వచ్చినావా అని ఆలోచిస్తున్నా. పాపు లేడు కాబట్టి మేము వచ్చినాం బిడ్డ. ఇక్కడికి వెళ్ళి అమ్మాయినా పాపైనా నేను పవనేరా నీకు. ఇవన్నీ పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకొని బాధపడకు. తమ్ముళ్ళకు మరదలకు చెప్పిరా మరి వస్తురా వాళ్ళు? చెప్పిన బిడ్డ, నేను ఫోన్ చేసి మాట్లాడినా, పవన్ కూడా మళ్ళీ తోలుతా, వాళ్ళు కూడా వస్తారు, మీరు కూడా రాండి. నువ్వు పండుగ పూట బాధపడతావు అని తెలిసే నాకు, అందుకే 2 రోజుల ముందే బాపుని తీసుకొని వచ్చిన. బాపు ఒక్కడ వస్తే నువ్వు రావని నాకు తెలుసు, అందుకే నీకు నచ్చ చెప్పి నేను తీసుకుపోదాం వచ్చినాక. నిజమే వదనే, బాగా చెప్పింది. నువ్వు ఇక్కడ ఉంటే ఇంకా బాధపడతావు, అక్కడికి వెళ్తే పండుగ పూట నీకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. బిడ్డ ఆ బట్టలు గిట్ట చదువుకోపోరు, పోదాం. లేదు మామ, నాకు చేను లాజరంత పని ఉంది. రేపటి నెల నన్ను అత్తంది, మేము దాన్ని తీసుకొని వస్తా నేను. బాగా ఖచ్చితంగా తీసుకొని రా మరి నువ్వు. అత్త పోదాం, ఇంకా అన్నం అయితే తిందప్ప. ఏమో మళ్ళీ ఆయనవేందిరా బా బిడ్డ, పోయి కొంచెం మర్యాదగా మాట్లాడరా బావతోటి. ఇప్పటికీ ఆ పొలం కాడ లొల్లి కాడ నువ్వు బాగా దురుసుగా ప్రవర్తించినవు. అట్లా అద్దు బిడ్డ, వాళ్ళకు మనం కాకపోతే ఇవ్వాలన్నారా. ఇప్పటికే మనం కాదనుకుని వెళ్ళొచ్చారు, ఇక్కడ ఉంటారు. దా బిడ్డ, కొంచెం మర్యాదగా మాట్లాడు బావతో. మళ్ళీ ఏమిటికి వచ్చారు? నన్ను ఇక్కడ కూడా మనశ్శాంతి ఉంచారా? అరే ఎందుకు బిడ్డ అట్టిన కొంచెం పడదు, నేను ఏమన్నావునా ఇప్పుడు? అన్నేదో మాట్లాడతాడు నీతోటి. నాకు ఏ అన్న లేడు, నా మొగని కొట్టినప్పుడే నాకు ఎవరు లేకుండా అయిపోయింది. అరే అప్పుడు ఏదో గడిచిపోయింది, ఎప్పుడు ఎట్లా ఉంటుందా? విడిపోతాం ఏంది ఎప్పటికి మనం అన్నా? మీకు కావాల్సిందే అది కదా, విడగొట్టిరు, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళినాం, ఇంకేం రోడ్ మీద పడ్డాం. ఇప్పుడు అందరు మంచిగా ఉండుర్రి. నీ ఎవ్వరం వెళ్ళగొట్టలే నిన్ను, నువ్వే ఆవేశంగా వచ్చినావు. వచ్చినప్పుడు కూడా చెప్పిన అద్దు బిడ్డ, కొంచెం ఆలోచించే ఆవేశంగా ఓకే అని కూడా చెప్పిన నేను. అటుగా తొందరపడ్డావు నువ్వే, మళ్ళీ మా మీద బాధ నమ్మెట్టబడుతుంది. నేను ఎందుకు తొందరపడ్డా? నాకు విలువ లేని కాడ నేను ఉండనే ఉండా. వీడిగిట్టా చెల్లగొట్టిండు మిమ్మల్ని, ఎందుకు కలుగుతానా బిడ్డ అటుగా నువ్వు? నేను ఎక్కడుంటే అక్కడికి వస్తారు, ఎందుకు ఇట్లా నన్ను వీడిస్తారు? మీరు ఇడికి వెళ్ళి పోర్రి. చెల్లే, నేను నీతో లొల్లి పెట్టుకోవడానికి రాలేదే. నేనంటే ఇన్ని రోజులు దేశంలో ఉన్నా కాబట్టి ఇక్కడ ఏం జరిగింది అనేది నాకు తెలియదు. నాకు డాడీ చెప్పిండు కాబట్టి ఇప్పుడు నాకు అర్థమైంది. మా అందరికీ నచ్చని పెళ్లి చేసుకున్నావని నేను నీ విషయంలో అంత మూర్ఖంగా ఉన్నా కానీ ఇప్పుడు కూడా నేను అట్లా ఉండడు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు కడుపుతో ఉన్నావు. ఈ రోజులు నేను దూరం పెట్టినందుకో నువ్వు ఎంత బాధపడ్డావు నాకు అర్థమైంది. నన్ను క్షమించే. లే, నువ్వెన్ని మాట్లాడినా నువ్వేం చేసా నేను ఒప్పుకోను. ఎప్పుడు వచ్చారు మామయ్య? ఇంతకుముందు నువ్వెందుకు దాని కాలు మొక్తాను? ఈడాట ఈడు దూరం పెట్టినందుకు మనం బాధపడుతున్నామని కాలు మొక్కి ఇంటికి తీసుకుపోవడానికి వచ్చిండు. వాగే, ఆయన ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చిన గట్ల ఎట్లా పడితే అట్లా అంటారా? ఆయన తప్పు తెలుసుకున్నాడుగా, తెలుసుకొని నీ కాళ్ళ మీద కూడా పడ్డాడు. అయినా కూడా నువ్వు క్షమించకపోతే ఏం మనసు అనేది? నువ్వు అన్నిటి కరిగిపో, ఇట్లనే ఉండు. నేను ఒక్కనే కంట అవుతా మధ్యలో. ఫస్ట్ నుంచి నువ్వే అవుతాను, ఆగు. బావా చెల్లి, నా తప్పు తెలుసుకొని నేను వచ్చిన. ఈ పండుగకి మాత్రం నా ఇంటికి రాదు. చెల్లి, అమ్మ బాపు విడిపోయిన సంగతి నాకు తెలియదు. నేను ఇక్కడికి వచ్చినాక నాకు బాపు మొన్న చెప్పిండు, ఒక మనిషిని దూరం పెడితే ఆ బాధ ఎట్లుంటుందో నాకు అర్థమైంది. అందుకనే చెప్తున్నా. నన్ను ఇప్పటికి కూడా నువ్వు అర్థం చేసుకోకపోతే నేను ఏం చేయమంటా చేస్తానే. దయచేసి ఇంటికైతే రారే. బిడ్డ అల్లుడు జర పెద్ద మనసు చేసుకోరు,
పెద్ద మనిషి చేసుకొని వీడు తప్పేందని చెప్పిండు కదా, రేపు సంక్రాంతి పండుగ రానరయ్య. సరేనే చిన్నబాబు. సరే నేను తీసుకొస్తా, మీరు పోలేమా? పో పో దా బిడ్డ. మేము వస్తాం. పోయేస్తాం బావ, ఇంటికి చెల్లె పోయేస్తారా? అరే బాగా రారా అంత బాగా బిడ్డ. అల్లుడు అంత మంచిగా బావ అంత మంచిదే, అంత మంచిదే. రారు బిడ్డ రా. బాగుంది పరి. అగో ఏంది అక్క, కళ్ళు కనబడతలేవా? మొగుడయ్యే పట్టికి లెగ్ పీస్లు వేసుకున్నావు. ఎవరన్నా అడ్డించేటోళ్ళు అవతలలోకి ఉన్న మంచిగా మనకు లేకున్నా మంచిగా అని చూస్తారు. ఉన్నదంతా ఊడ్చిపెట్టినావు, మరి వీళ్ళకేం పెడతావే? నా మొగుడు అంత గతి లేకుండా వచ్చిండా? అట్లా మాట్లాడుతున్నావేంది? ఓలెన్ కోల్కి పెట్టుకుంటే రావర్తిని ఆయన తిన్నాక నాకు పెడతా కదా. నువ్వేం పెట్టినావు? ఒకసారి ఆ గిన్నె చూడు, ఒకసారి ఈ గిన్నె చూడే. ఇస్తారు ఇటీ, అది సరే ఇదే తీసుకుని అదే పెట్టుకోమను. అంటే ఎట్లా కనబడతానా? ఎందుకు ఇప్పుడు ఈ విషయాలు కూడా పెట్టుకుంటే ఇజ్జత్ పోతుంది. ఏంది ఇజ్జత్ పోయేది? కళ్ళు కనిపిస్తలేవు, కూర ఎట్లా అడుగుతుందా? ఈ అన్నం లేకుండా వచ్చినా గతి లేకుండా వచ్చినమా? ఇంకింత ఉన్నది కదా. నువ్వే నేను నడు పోదా మీరికెళ్ళి. చెప్పేది లేదు లే. అరే ఏమైనా పిచ్చా నీకు? తినే కంచం మీకు ఎందుకు లాట్టుకోబోతున్నావు? ఇంకింత కూర ఉంది కదా, ఎత్త కదా. నువ్వు అడ్డితే అని చక్కగా అడ్డితే మేము ఉండేటోళ్ళం. తినే కంచం మీకు ఎందుకు లావడుతున్నావు? ఆయనను ఇంకింత కూర ఉంది కదా, కావాలంటే ఎత్త కదా. కుసా ఫస్ట్ ఉండి అందరికి పెట్టుకొత్తగానే. ఏ ఆగు, పెద్దతనం తీసుకున్నప్పుడు అందరికి సమానంగా వేసుకుంటూ రావాలి. ఒకరికి ఒక రకం, ఒకరికి ఒక రకం కాదు. ఏమైతే ఉన్నదంతా మొగన్ కూర్చిపెట్టినాక ఏమన్నా అంటే చాలు. ఏమద్దు అడుక్కొని వేసుకున్నట్ట మేము తినరాదు నీకేసింది లే. ముద్ద పప్పలో కూర్చున్నావు. అరే నీకు పెద్దకి ఇష్టం అని మొన్ననే అన్నావు, ఇప్పుడు కూడా దాని సపోర్ట్ ఇంకేస్తారు చూసుకుంటావు కూడా. నువ్వు లే. అరే ఆగు, నువ్వు కూర్చో. నడు. పిచ్చి పిచ్చి చేస్తున్నావే నువ్వు. చూసినావు ఇప్పుడు నేను ఓలెన్ కోల్కి పెట్టుకుంటేనే వస్తున్నా కదా, గంతగానం కొంచెం పోవడం అవసరం. అది ఏం తిండి మనసు పడుతుంది ఇట్లా చేస్తే. నేను అందుకనే పెట్టనన్నా చిన్న బాబు. అరే పిల్తా అంటే అట్లనే పోతారు ఏంది అసలు వీళ్ళు? వాడికి ఏమన్నా ఉందా? వాడు కూడా ఎంబడే పోతాడు. ఏంది రమ్మన్నా? నేను అందుకనే వడ్డీ అని చెప్పిన. వీడును నువ్వుగా వడ్డీ వడ్డీ అని చెప్పిర్రు. ఏమైంది వడ్డిస్తే? ఏమన్నా తింటిమా? ఇప్పుడు మీకు ఎత్త అంటే ఆయనకి వేసుకుంటే వస్తారు కదా. లెగ్ పీస్ లేచినా లేలే అనేది కోపంతో పోయింది. అవురా నువ్వే కదా కూర కొట్టించుకొచ్చింది, మరి వేసుకొచ్చిన నీకు ఇసొంటి ఇంకొకటి వేపియవా? లెగ్ పీసు తెచ్చిన కూర అంత గింత గింత అంటారు, అదే వాళ్ళకి పీకే. అరే గీ లెగ్ పీస్ కోసం గింతలో అయితే నాకేం తెలిసే? నేను పోయి 2 కిలోల కూర కొట్టంటే ఆడు కొట్టించాడు. అలా లెగ్ పీస్ వస్తుందా బాడీ పీస్ వస్తుందా నాకేం తెలుసు? అమ్మో నాకు లెగ్ పీస్ వేయమందాం అనుకున్నా, ఇంకా నయ్యం ఇజ్జత్ పోతుండే. ఆగున్నాయా అల్లుడు? ఓ బిడ్డ ఆగవే. అరే పండుగ పూట ఇట్లా చేసిపోవడం మీకు మంచిగా అనిపిస్తుందా? చిన్నబాబు అది కావాలని కూర అడ్డించింది, కావాలని దాని మోన్కి వేసుకున్నది. అసలు అడ్డించేటోళ్ళు ఎట్లా చేస్తారు చెప్పే? అదేనా పద్ధతి? ఉన్నది బిడ్డ, నాకు అవసరం లేదు. ఇప్పుడు లొల్లి సంపాదించింది అది నేను కాదు. అరే ఒక్కటి కాబట్టి 2 ఎత్తా బిడ్డ. పోదాం పాడి. ఏమదు దాని పండుగ పూట అసలు ఆగవే. నేను రాను. అది కావాలని లొల్లి తయారు చేసింది. నేను రాను. దాన్ని తినబెట్టుకొని పెద్దలు పెద్ద బిడ్డలు పండుగ పూట మంచిగా చేసుకుందాం అనుకుంటా. చల్లకుండా